నమస్తే వెల్కమ్ టు ఆహార వీధిలో. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మన ఆహార వీధిలో. చేరాల్సిన గమ్యంలో ఇష్టం ఉంటే చేయాల్సిన పయనంలో ఏ కష్టం తెలీదు. అలాంటి ఎన్నో గమ్యాలను నాతో పాటు మిమ్మల్ని తీసుకువెళ్తూ ఇవాళ మన ఆహార వీధిలో వచ్చేసింది ఒక మంచి ప్లేస్కి. అదే ఓషన్స్ బాస్కెట్. వావ్, పేరే చాలా బాగుంది కదా. ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? టోటల్గా మనకి 27 వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ మనకి అవైలబుల్గా ఉంటుందండి మన ఓషన్స్ బాస్కెట్లోని. మరి సీ ఫుడ్ లవర్స్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటే కనుక లైవ్లో మనకి కుక్ చేసి ఇస్తారంట. మంచి ఆఫర్ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి. ప్లేస్ చాలా చాలా బాగుంది. అంబియన్స్ అయితే అదిరిపోయింది అనమాట. సో అంబియన్స్ మీరు అలా చూసేస్తుండండి. ఈలోపు మరి మెనూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకరు కావాలి కదా, ఒక పర్సన్ నేను చూసి వెతికి పట్టుకుంటాను. ఈలోపు మీరు అంబియన్స్ అయితే చూసేయండి. కమ్ ఆన్. అంబియన్స్ అయితే చూసాం కదా, చాలా చాలా బాగుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. మరి మెనూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పర్సన్ అయితే నేను తీసుకొచ్చేసాను. సో ఆయనతో మాట్లాడి ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటని డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్. హలో. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ షిరాజ్. ఐమ్ ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్. ఓకే. సో నేను చాలా విన్నాను ఇక్కడ సీ ఫుడ్ మాత్రం దొరుకుతుంది అండ్ టోటలీ 27 వెరైటీ ఆఫ్ సీ ఫుడ్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? We have 17 types of only fishes which we are serving. Okay. We have lobster, two types of lobsters, 2 types of crabs, and then we have squid. Again in squid we have 2 types. One is tubular and the other one is the normal one. Okay. So in fishes we have red snapper, Atlantic salmon which is coming from international seas. Okay. And then we have rahu, we have Indian basa, we have maril, we have silver pomfret, and then there's a list. చాలా చాలా పెద్ద లిస్ట్ ఉంది, చాలా ఎక్కువ చెప్పారు. అంటే మనకు దాంట్లో కొన్ని పేర్లు తెలుసు, కొన్ని పేర్లు తెలియదు. అండ్ ఫిషెస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? 17 వెరైటీస్. అండ్ లాబ్స్టర్? 2 types of lobsters. 2 types of lobsters. సో ఫిషెస్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ 2 types of lobsters ఉన్నాయంట. అండ్ టోటలీ 27 ఉన్నాయి. సో మన ఓషన్స్ బాస్కెట్లో సిగ్నేచర్ డిష్ ఏంటి? We are actually a multi-cuisine restaurant. Our main concept is live kitchen. You can have a look over here. Okay. So you have to come and choose your fish over here, and then the preparation style is according to you. We'll prepare it according to you. Okay. We have pan grilled, we have roasted, we have grilled, we have deep fried, batter fried, and then the list goes on. సో ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే లైవ్ కిచెన్ ఉంటుంది. సో మనం ఇక్కడికి వచ్చేసి ఏం వెరైటీస్ కావాలంటే ఇక్కడ మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి ఫిషెస్లోని, అలాగే మనకి ప్రాన్స్లోని చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి వచ్చి పిక్ చేసుకుంటే కనుక లైవ్లో మనకి కుక్ చేస్తారు. సో అట్లాంటిక్ సాల్మన్ మనకి ఇక్కడ సిగ్నేచర్ డిష్ అని చెప్పారు కదా. సో అది కాకుండా ఇంకేమైనా స్పెషల్ డిషెస్ ఉన్నాయా? We have tempura prawns in continental and Chinese. Okay. And then we have in tandoor, we have maril sizzler, which is rarely available in Hyderabad now. Okay. And by God's grace, we are the first exclusive seafood restaurant in Hyderabad. ఓకే సార్, ఎస్ అదే విన్నాము. మనకి ఇక్కడ అంటే మిగతా రెస్టారెంట్లో చాలా చాలా దొరుకుతూ ఉంటాయి, బట్ మన ఓషన్స్ బాస్కెట్లో ఏంటంటే సీ ఫుడ్ స్పెషల్ అనమాట. ఓన్లీ మనకి సీ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. సో సీ ఫుడ్ లవర్స్ ఉంటే కనుక ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పాను కదా. వచ్చి ఇక్కడ మొత్తం ఆల్ వెరైటీ ఆఫ్ సీ ఫుడ్స్ ఉంటాయి. 27 వెరైటీస్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సీ ఫుడ్ అది దొరకదు ఇది దొరకదు అని లేకుండా అన్ని వెరైటీస్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మెనూ గురించి అయితే చెప్పేశారు. చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మెనూ చూసి నేను ఇక్కడ లైవ్ కిచెన్ అని చెప్పేసి అన్నారు. సో అవన్నీ చూసి ఏం కావాలో నేను ఆర్డర్ చేస్తాను. సో నేనైతే ఇప్పుడు 2 వెరైటీస్ ఆర్డర్ చేయబోతున్నాను. వన్ ఈజ్ లాబ్స్టర్ అండ్ అదర్ వన్ ఈజ్ మురల్ సిజ్లర్.
సో మనం ఆల్రెడీ పిక్ చేసుకున్నాం కదా 2 వెరైటీస్. ఇక్కడికి వచ్చి మనం ఆర్డర్ చేస్తే కనుక లోపల ఉంటారు కదా వాళ్ళకి మన ఆర్డర్ చెప్పాలన్నమాట. సో ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. చెఫ్ కైలాష్, ఐ వుడ్ లైక్ టు ఆర్డర్ లాబ్స్టర్ అండ్ మరల్ సిజ్లర్. థ్యాంక్ యూ. సో మీరు కూడా వచ్చేసేయండి. డిఫరెంట్గా ఉందన్నమాట, అన్నీ కూడా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. సో నేనైతే 2 పిక్ చేసుకున్నాను కదా. వన్ ఈజ్ మరల్ సిజ్లర్ అండ్ లాబ్స్టర్. సో ఆ 2 ప్రిపేర్ చేయించుకుందాము. అండ్ మనకి ఇక్కడ లైవ్లో జనరల్గా అంటే నేను వచ్చారని కాదు, ఎవరు వచ్చినా సరే మనకి లైవ్లో మనకి కుక్ చేసి ఇచ్చేస్తారు అనమాట. సో ఇప్పుడైతే మనం మేకింగ్ చూద్దాం. ఇక్కడ చెఫ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? వాట్స్ యువర్ నేమ్? కైలాష్. కైలాష్. సో ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ మీరు? How many years experience you have? I have experience in 15 years. 15 years? Yes, ma'am. Wow, 15 years experience undanta. So are you main chef here? Yes. Oh, main chef. Okay, మరి 20వి మనం సెలెక్ట్ చేసుకున్న ప్రిపేర్ చేయాలంటే మెయిన్ చెఫ్ ఉండాలి కదా. సో ఐ ఆర్డర్డ్ 2 items. One is lobster and Marel sizzler. So first one, what you have to prepare now? What you going to prepare now? Marel sizzler. Marel sizzler. Yes. So shall we start? Yes, ma'am. లెట్స్ స్టార్ట్ అవర్ మేకింగ్. ఫస్ట్ అయితే మరల్ సిజ్లర్ చేస్తారంటే, సో అది ప్రాసెస్ చూద్దాము. దాని తర్వాత మన లాబ్స్టర్లోకి వెళ్దాము. సో కమ్ ఆన్. 1 bowl of anchor, Kashmiri chili powder, 1 teaspoon, and red chili, degi mirchi powder, 1 spoon, కర్డ్, salt, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, Yeah, సాల్ట్, chaat masala, చాట్ మసాలా. సో ఫస్ట్ మనం అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాము. Yes, ma'am. సో ఆ ఐటమ్స్ అయితే jeera powder, జీరా పౌడర్. సో మీరు కూడా నేర్చుకోండి. అండ్ dhania powder, ధనియా పౌడర్, salt. బ్లాక్ సాల్ట్. Yes. Then add something mustard oil, మస్టర్డ్ ఆయిల్. ఓకే, then total mix. యూ హావ్ టు మిక్స్ ఇట్. ఓకే. సో మరల్ ఫిష్ తీసుకున్నారు. సో దాంట్లో మొత్తం మనకి మ్యారినేట్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ? Put in tandoor, తందూర్. ఓకే. సో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? 15 to 20 minutes. 15 to 20 minutes. మరల్ సిజ్లర్ ప్రిపేర్ అవ్వడానికి ఇంకా మనకి 15 to 20 minutes టైం ఉంది. సో ఈలోపు మనం తందూర్ లాబ్స్టర్ చూసారా ఎలా ఉందో. సో ఇది ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాము. సో స్టార్ట్ చేసేద్దాము మన ప్రిపరేషన్. సో ఫస్ట్ మనం ఇలా కట్ చేసుకోవాలి. Yes. Then remove the meat. సో హ్యావ్ టు రిమూవ్ దట్. Meat, lobster meat. Add some salt, kasturi methi, సాల్ట్, కసూరి మేతి, coriander powder, కొరియాండర్ పౌడర్, jeera powder, garam masala, జీరా పౌడర్ అండ్ గరం garam మసాలా, masala and chaat masala. చాట్ మసాలా, Then black salt, the chili powder, Kashmiri chili powder. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, Yes. Add some lemon juice. లెమన్ జ్యూస్. లాబ్స్టర్కి మొత్తం మన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసుకుందాం.
కర్డ్లో మనకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మిక్స్ చేసుకున్నాం. లాబ్స్టర్ అలాగే మనకి మరల్ సిజ్లర్ రెండు కూడా మనకి 10 to 15 minutes టైం పడుతుందంట. సో అవి ప్రిపేర్ అయ్యేలోపు ఇక్కడ అయితే మనం కిచెన్లో ఉండలేము. సో అవి ప్రిపేర్ చేసుకుని మన టేబుల్ పైన తీసుకొచ్చామని చెప్పేస్తాను నేను. సో వెళ్ళిపోదాం, అక్కడ టేస్ట్ చేసేద్దాము. మీ నా ఫేవరెట్ సెగ్మెంట్ కదా, చూడండి మొత్తం ఫుల్ ఆఫ్ రెసిపీస్తో నిండిపోయింది టేబుల్ మొత్తం. ఆల్ సీ ఫుడ్స్ అనమాట. ఫస్ట్ టైం మొత్తం సీ ఫుడ్స్ అన్నీ తింటున్నాను నేను. సో స్టార్ట్ చేసేద్దాము, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ అటాక్. మేకింగ్లో దగ్గరుండి ప్రిపేర్ చేయించుకున్నాం కదా 2 different డిషెస్. మరి ఫస్ట్ మనం టేస్ట్ చేసేద్దాము మరల్ సిజ్లర్. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, అవసరం అనమాట. వచ్చి మీరు ఇక్కడ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఆనియన్స్తో, లెమన్స్తో, సిజమే సీడ్స్తో అలా గార్నిషింగ్ చేశారు. గార్నిషింగ్ ఎంత బాగుందో, టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. ఓషన్స్ బాస్కెట్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్. ఇంకొకటి మేకింగ్ కూడా చేయించుకున్నాం కదా మనం, తండూరి లాబ్స్టర్. సో టేస్ట్ చేద్దాము. సో చాలా చాలా టేస్టీగా ఉంది. జనరల్గా మనకి టైగర్ ప్రాన్స్ అవి చూస్తుంటాము, బట్ ఇదేంటంటే లాబ్స్టర్ మనకి డీప్ సీలో దొరుకుతుంది. సో చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. చాలా చాలా బాగుంది, సో ట్రై చేయండి మీరు. సో మనం దగ్గరుండి ప్రిపేర్ చేయించుకున్న 2 different డిషెస్ అయితే టేస్ట్ చేసేసాము. నెక్స్ట్ ఇంకొక రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. సో నెక్స్ట్, వావ్, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఎస్, సలాడ్ అని అర్థమైంది. మరి ఏంటో అనుకుంటున్నారా? దిస్ ఈజ్ క్రాబ్ కేక్ సలాడ్. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది టేస్ట్. క్రాబ్, జలపినోస్, ఆలివ్స్, టొమాటోస్ మొత్తం అన్నీ యాడ్ చేశారు. ఫుల్ ఆఫ్ టేస్ట్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. సలాడ్స్ లైక్ చేసే వాళ్ళకి ఇది మంచి సలాడ్, డిఫరెంట్ సలాడ్ అనమాట. అండ్ క్రాబ్స్ లైక్ చేసే వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ. బిర్యానీ మన కోసం వెయిట్ చేస్తుంది. అటువంటి బిర్యానీ కాదు, ఈరోజు మనం తినబోతున్నాము డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిర్యానీ, మిక్స్డ్ సీ ఫుడ్ కీమా బిర్యానీ. సో దీంట్లో మనకి ప్రాన్స్, ఫిష్ అలాగే క్రాబ్ 3 మిక్స్ చేశారు. మిక్స్డ్ బిర్యానీ తిన్నాను నేను. ఎలా అంటే చికెన్, మటన్, అవి ఫిష్, ప్రాన్స్, క్రాబ్ కలిపి తినడం అయితే ఫస్ట్ టైం. చాలా టేస్టీగా ఉంది, మంచి మసాలా ఫ్లేవర్స్ అవి, స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. సీ ఫుడ్ లవర్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఓషన్స్ బాస్కెట్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్. సిటీకి సెంటర్లో ఉంది, నియర్ TV9 ఆఫీస్. సో తప్పకుండా వచ్చేసండి, హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఫుడ్ని. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. బ్లూ రాకో మొయిటో. ఇలాంటివన్నీ తాగుతున్నా అలా వెళ్ళిపోతాయి, అంత టేస్టీగా ఉన్నాయి. సో అన్నీ ఫినిష్ చేసేసాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకటి మిగిలిపోయింది. ఓ, మంచి కలర్ఫుల్గా ఉంది ఇది కూడా, రైస్ అండ్ మార్గరైటా. సో ట్రై చేద్దాం ఎలా ఉందో.
ఏం ఫ్లేవర్స్ అని అడగద్దు, నాకేం తెలియట్లేదు, బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో ట్రై చేయండి. ఆల్మోస్ట్ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. చెప్పాను కదా, సీ ఫుడ్స్ దగ్గర నుంచి డిజర్ట్స్ అలాగే మాక్టైల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వచ్చేసండి మన ఓషన్స్ బాస్కెట్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్. సో నేనైతే అన్ని టేస్ట్ చేస్తాను, చూసారు కదా, అన్ని రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి ఎంత మంచి టేస్టీ రెసిపీస్ని పరిచయం చేసిన ఓషన్స్ బాస్కెట్ మేనేజర్ కాద్రి గారు ఇక్కడ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము మన ఓషన్స్ బాస్కెట్ గురించి. హాయ్ కాద్రి గారు. Hi everyone, this is Kadri here. So we are here in the Hyderabad. We are authentic seafood cuisine we have here. So people, you're going to enjoy here. Please Hyderabad, enjoy our food. Ma'am already told you everything. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఫుడ్ చాలా చాలా బాగుంది. So you guys have to be taste here. So వస్తారు, తప్పకుండా వస్తారు, ఎందుకంటే we are just waiting for you guys. Definitely with friends, family, you have to be here. Taste the food. You get to know that what is Ocean Basket. So please come here and enjoy your meal. సో నేను హాయ్ అని చెప్పేసి అన్నానంటే మీరు ఫుల్ మా వాళ్ళందరికీ చెప్పేశారు ఓషన్స్ బాస్కెట్ గురించి. నేను చెప్పాల్సిన అవసరం లేకుండా నాకు పని తగ్గించారని చెప్పాలి. ఓకే ఫైన్. సో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. సో మాట్లాడదాం దాని గురించి కూడా. ఫస్ట్ అయితే నేను ఓషన్స్ బాస్కెట్కి రాగానే వావ్ అనిపించింది నాకు చూడగానే అంబియన్స్. సో అంబియన్స్ చాలా చాలా బాగుందన్నమాట. లైక్ డిఫరెంట్గా ఉంది, అంటే ఆ షిప్ కానీ చాలా బాగుంది. It's like completely deck concept. You can feel that you are sitting in the sea. Yes, exactly. నేను అలాగే ఫీల్ అయ్యాను. Yeah. So that concept comes to Saudi Arabia, like Dubai and Saudi Arabia. You can found in Singapore also. ఓకే. So we are here. So you get to new experience here in Hyderabad. అంటే ఇంక అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం. Yeah, exactly. సో అంత దూరం ఖర్చు పెట్టుకుని వెళ్ళకండి సింగపూర్ కానీ ఇంకెక్కడికో కానీ, హ్యాపీగా మన ఓషన్స్ బాస్కెట్కి వచ్చేయండి. రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్. ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిన ఫీల్ అయితే కలుగుతుంది, నాకైతే కలిగింది ఆల్రెడీ. Okay. So people, you get to come here and enjoy your meal. ఎస్. అంటే కాన్సెప్ట్ గురించి చెప్పండి. లైక్ అంటే ఓన్లీ సీ ఫుడ్ తీసుకోవడానికి కారణం ఏంటి? So one of our director, Mr. Sarfraz, he went to the Dubai. They saw that this fish, they are putting some live fishes, live counter. For that, they think that okay, I will do that in India. Why it's not in India? So for that, they bring this concept here. So especially the live concept. Whenever you're going to the restaurant, you see that all that frozen and all. Okay. For that only they bring this concept here. ఓకే. సో అండ్ లైవ్ అండ్ ఎస్పెషల్లీ దాని గురించి మాట్లాడాలి, లైవ్ కిచెన్. సో వెళ్ళి మనం ఆ ఫిషెస్ని అక్కడ ఫిష్ కానీ లాబ్స్టర్ కానీ అవన్నీ మనం అక్కడే సెలెక్ట్ చేసుకుని, సో చెప్పాను కదా మైక్లో వాళ్ళకి చెప్పి ప్రిపేర్ చేసుకోవడం, అంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈరోజు నాకైతే. That's what we are bringing, something new experience with new concept. Everything was completely different. You guys have to be come here and enjoy that whole concept here in Hyderabad. We are here in Banjara Hills, road number 2. సో తప్పకుండా వస్తారు అందరూ కూడా. అండ్ ఎప్పుడు లాంచ్ చేశారండి ఇది? ఎప్పుడు స్టార్ట్ చేశారు మన ఓషన్స్ బాస్కెట్? Last month, it's on December. We are launched this one. ఓకే. అండ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజింగ్ టైమింగ్స్ ఏంటి? It's like we are opening 12 to 4. 12 to 4? Lunch time. Again it's closed. Then 6 to 12. 6 to 12. ఓకే. అండ్ వీకెండ్స్లో వీక్ ఆఫ్స్లో ఏమన్నా చేంజెస్ ఉంటాయా? No, there is no changes. It's continued. ఓకే. క్రౌడ్ ఎలా ఉందండి వీకెండ్స్కి వీక్ ఆఫ్స్కి ఎలా ఉంటుంది క్రౌడ్? It's very nice response here in Hyderabad especially. Definitely when you come you get to know that. సో కాద్రి గారు, చాలా మంచి ఫుడ్ అయితే నేను తిన్నాను. సో నేనైతే ఇక్కడికి రెగ్యులర్గా విజిట్ చేసేస్తూ ఉంటాను ఇప్పటి నుంచి. మరి ఇంత మంచి టేస్టీ రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు మా ఈటీవీ అభిరుచి ఆహార విధుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. ఓపెన్ చేయండి. ఐ థింక్ మీకు తెలుగు రాదనుకుంటా. ఈటీవీ అభిరుచి అండ్ ఆహార వీధిలో. అండ్ మీ ఫుడ్ మాకు గుర్తుండిపోయింది, అలాగే మేము కూడా మీకు గుర్తుండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఓషన్స్ బాస్కెట్. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. సీ ఫుడ్ అయితే ఇంక చెప్పక్కర్లేదన్నమాట, మొత్తం అన్నీ తినేసాను నేను, ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా. సో మీరు కూడా వచ్చేసేయండి మన ఓషన్స్ బాస్కెట్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్. మరి నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి రెస్టారెంట్తో మంచి ఫుడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.